హే క్యూటీస్, హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే లక్కీ ఆఫీషియల్. ఈ రోజు వీడియో ఏంటంటే ఏ డే విత్ వేదాంశ్ బాబు. చేస్తున్నావా నువ్వు? సూపర్ బేటా, బుజ్జి తల్లి, బుజ్జి బంగారం. లేవు ఇంక లేవు, పండు లేచేసింది, పండు బయట ఉంది. వెళ్దామా? నీకు ఫోన్ కావాలా? వద్దు, నో ఫోన్. లేవు, మొబైల్ వద్దు. కానీ లేస్తావా? కావాలా? వద్దు కదా. సో గుడ్ బాయ్ బేటా, గుడ్ బాయ్. ఓకే. లేవు చుక్కు కన్నమ్మా. లేవు, బ్రష్ చేద్దాం. లేవు. షో యువర్ టీత్ బేటా, షో యువర్ టీత్. ఇదిగో డాడా, షో యువర్ టీత్. డాడా ఏయ్, సూపర్ టీత్ బేటా. నో. హలో కన్నమ్మా, గుడ్ మార్నింగ్. Mittali's wake up. చూసారు కదా, లేవగానే అలా ఆడిస్తాను. చాలా వరకు అయితే వేదాంశ్ బాబు లేచిన వెంటనే నేనైతే ఎత్తుకోవడానికి అలా ట్రై చేయను. ఎందుకంటే ఎత్తుకుంటే చాలా క్రాంకీ అయిపోతాడు, ఇంకెత్తుకునే ఉండాలి. అందుకే కొంచెం సేపు లేచిన తర్వాత అలా ఆడిస్తాను. ఆడిచ్చిన తర్వాత తీసుకొని రోజు ఇందే రొటీన్ ఇది. గుడ్ మార్నింగ్ చెప్పు అంటే అంటాడు, మాటలు రావు కదా. సో అందుకని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆడించాక బయటకు తీసుకెళ్ళిపోతాను. ముందే ఎత్తుకుంటే క్రాంక్ అయిపోతారని డాడీ చెప్తారు. అందుకే అస్సలు ఎత్తుకోవడానికి ట్రై కూడా చెయ్యను నేను. బుజ్జి కాళ్ళు చూడ. నో, డోంట్ డూ దట్. హలో, డోంట్ డూ దట్. Say hi. 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 Say hi. Hi. ఏం చూస్తున్నావు? హై ఫై బేటా. వేదాంశ్ చూసారు కదా, వాడికి అందరినీ ఇరిటేట్ చేయడం అంటే చాలా ఇష్టం. వినిపిస్తుంది, అది మాకు తెలుసు. కానీ చూడండి, ఏం వినపడినట్టే ఎట్లా చూస్తాడు. మళ్ళీ హైఫై ఇవ్వు అంటే హైఫై ఇస్తాడు. చిన్నప్పటి నుంచి కూడా అంతే, హైఫై ఇవ్వు అంటే హైఫై ఇస్తాడు హ్యాండ్ తోటి. అన్నీ అర్థమవుతాయి కదా. సో అంతే, ఇంకా చిన్నపిల్లలు అంటే కొంచెం పేషెన్స్ ఉండాలి. మా మమ్మీ వాళ్ళు అయితే అమ్మో అస్సలు వాళ్ళు పడుకుంటేనే మా మమ్మీ వాళ్ళు ఎవరికైనా చేసుకోగలరు. అప్పటి వరకు వాడి దగ్గరే ఉంటారు చెప్పాలంటే. ఏంటి నేను వెళ్ళిపోతున్నా. ఎందుకు పిల్లలకి ఒక 7 months అలా వచ్చేసరికి టీత్ వస్తాయి కదా అప్పుడే. సో టీతింగ్ చాలా గట్టిగా ఉంటుంది వాళ్ళకి. టీతస్ చాలా ఇంపార్టెంట్. వుడ్వి దొరుకుతున్నాయి ఇప్పుడు బయట. సో అవైతే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. లేకపోతే ఏవంటే అవి ప్లాస్టిక్ ఇట్లా పెట్టేసుకుంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. సో నేను ఈ వీడియో రికార్డ్ చేసినప్పటికైతే తీసుకురాలేదు, తర్వాత తీసుకొచ్చాను. అండ్ ఏంటంటే వేదాంశ్ బాబు చిన్నగా ఉన్నప్పుడే డి విటమిన్ కి సిరప్ సజెస్ట్ చేశారు. ఇట్లా ఎండ తగలకుండా ఇలా ఉంటుంది కదా, అప్పుడు మేము యూజ్ చేసాం చిన్నప్పుడు. బికాజ్ అంత బయటకు తీసుకురాకపోతుండే, బికాజ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అందరూ వస్తారు అట్లా అని చెప్పి. ఇప్పుడైతే ఆ సిరప్ అయితే అంతగా యూజ్ చేయట్లేదు. బికాజ్ చాలాసేపు బయటే ఆడుకుంటాడు, ఒక 1.5 or 2 hours వరకు బయటే ఉంటాడు. అందుకని యూజ్ చేయట్లేదు. దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. సిరప్స్ అనేవి పిల్లలకి ఒక ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళు కాన్ఫిడెంట్ గా బయట తిరిగే అంతవరకు కొన్ని విటమిన్స్ ఉంటాయి, అవి అయితే కన్ఫర్మ్ యూజ్ చేయాలని చెప్తాను నేనైతే. నాకొద్దు ఉంచుకో, నువ్వే పెట్టుకో.
నీ దగ్గరే ఉంచేసుకో. నో నో కొట్టుకోకూడదు. నో దీన్ని కొట్టు, లారీని కొట్టు. ఓకే దానిదే అది కొట్టేసాయి. వద్దు నాకు వద్దు 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 వద్దు. ఏ దొంగ దొంగ కొడుతుంది పండు నేను. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లల కంఫర్ట్ని బట్టి టమ్మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మా ఇంట్లో అయితే ఫస్ట్ నేను చెప్పినప్పుడు వద్దు అలా చేయకూడదు అని చెప్పారు. నేనైతే వేదాంశ్ బాబు పుట్టిన తర్వాత 1 వీక్ నుండి స్టార్ట్ చేశాను టమ్మీ టైం అనేది. బట్ వేదాంశ్ బాబుకి 3rd మంత్లో హెల్త్ బాగా రాకుండా ఉండడం వల్ల బోర్లు పడడం కొంచెం లేట్ అయింది, క్రావెలింగ్ కూడా లేట్ అయిపోయింది. అండ్ టమ్మీ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నేనైతే అది చెప్పగలుగుతాను. వీడియోలో చూస్తున్నారు కదా, ఏదైనా సరే ఏ ఫుడ్ ఐటమ్ అయినా సరే 2 times 3 times కంటే ఎక్కువ తినడు. 4th డే మళ్ళీ ఇంకొకటి పెట్టాలి. ఫస్ట్లో ఇడ్లీ చాలా బాగా తినేవాడు, తర్వాత రైస్ స్టార్ట్ చేసిన తర్వాత సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత బాగా తిన్నాడు. తింటున్నాడు, ఏం ప్రాబ్లం లేదు అనుకునేసరికి 2-3 డేసే తింటాడు ఏదైనా కూడా, తర్వాత తినడు. సో ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే, ఇప్పుడు వేదాంశ్ బాబుకి 11th మంత్ వచ్చింది. ఇప్పుడు మేము ఇట్లా క్యారెట్ పల్ప్, యాపిల్ పల్ప్ ఇట్లా పెడతారు కదా. సో మేము ఏమనుకున్నామంటే, ముందైతే పెట్టలేదు, ఎందుకో మరి తెలియదు, నెమ్ము వస్తుంది అని మమ్మీ వాళ్ళు వద్దని చెప్పారు. ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇట్లా పెట్టడం స్టార్ట్ చేశాను పల్ప్లా చేసి. అండ్ తినిన తర్వాత కంపల్సరీ మేము స్కూటీ మీద కానీ కార్లో కానీ ఒక రౌండ్ వేయాలి, లేకపోతే స్నానానికి వెళ్ళాం. ఇంకా ఏడుస్తూనే ఉంటాడు ఆ వెహికల్స్ చూసేసి. సో ఒక రౌండ్ వేయించేసి మమ్మీ అయితే స్నానం చేపిస్తోంది. స్టార్టింగ్లో అయితే మా అమ్మమ్మ చేయించేవారు, ఇప్పుడైతే మమ్మీ చేయిస్తోంది. వాడికి 2nd మంత్ వచ్చినప్పటి నుంచి మమ్మీ చేయిస్తున్నారు. పడిపోతాయి. భయం ఉందా నీకు అసలు? అంటవాడు నీకు ముద్దు పెడతా, నాది ఇది నాది, నాకు మా అన్నయ్య తీసిచ్చాడు. ఇది నాది 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 నీకెవరు తీసిచ్చారు? అరే పళ్ళు చూడు బేబీ, చూడు అంట కొరుతున్నాడు. నాకు పని తీసిచ్చాడు రా, అది నాకు పని తీసిచ్చాడు రా, అది నీకెవరు? తిట్టుకుంటున్నావు లోపలే, తిట్టుకుంటున్నావు లోపలే. దొంగ తిడతావా నన్ను? మమ్మీ తిడతావా? వెళ్ళు డాడీ దగ్గరికి వెళ్ళు. మేము వేదాంశ్ బాబు కొంచెం ట్రావెలింగ్ లేట్ అయినప్పుడు ఏం చేసామంటే, అట్లా బోర్లో పడుకొని ఉన్నప్పుడు వెనక లెగ్స్ దగ్గర హ్యాండ్స్ పెట్టేదాన్ని. అంటే అంత ఫోర్స్ కూడా చేయకూడదు, బికాజ్ వాళ్ళ లెగ్స్ కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా పిల్లలవి. సో హ్యాండ్స్ పెడితే వాడు ఏం చేసేవాడంటే ఆ ఫోర్స్ని తీసుకొని ముందుకెళ్ళేవాడు. అలా అలవాటు చేసాం చిన్నగా. వాడు తల్లి కదే, నీకు అప్పుడే పట్టందా లూజ్ అయిపోతుంది నీకు. డాడీ పెద్దగా తీసుకోవాలి నీకు అట్లాంటిది. మా ముట్టలి చూడు, నోట్లో పెట్టుకోవద్దు. మా రేపు తీసుకుంటున్నారు వాడు పెడుతున్నాడు అక్కడ, అది పెట్టుకోవాలి పెట్టి తల చూడు. ఎందుకు నాన్న అలా తిప్పాలా నువ్వు? వేదాంశ్ వాడు చూడు ఎంత క్యూట్గా తిప్పుతున్నాడు, నువ్వు తల తిప్పుతున్నావని. అచ్చి సూపర్ బేటా. ఇంకా చాలని చెప్పు, నాకు హెడేక్ వస్తుందని చెప్పు బేటా. ఇంకా మమ్మీ వద్దని చెప్పిందని చెప్పు.
మీకు మినీ ఫ్యాన్ అంటే ఏంటో తెలుసా? మా చెల్లి అయితే దానికి మినీ ఫ్యాన్ అని పేరు పెట్టింది. పవర్ పోయినప్పుడు ఏసీ ఫ్యాన్ అన్ని ఆఫ్ అయిపోతాయి కదా, అప్పుడు పరిగెడుతుంది ఎక్కడికంటే మినీ ఫ్యాన్ తీసుకురావడానికి అంటది. విసును కర్రని మినీ ఫ్యాన్ అని అంటది అనమాట. తీసుకొచ్చి వాడికి ఇసురుతుంది. చూడు పక్కలే బేబీ, పక్కలే చూడు. వేదాంశ్ ఇదిగో ఎవరో అడుగుతున్నారు నిన్ను, బైక్ ఎలా నడుపుతారో చెప్పు. బైక్ ఎలా నడుపుతారు? బైక్ వీడియో స్టార్ట్ అయితే చాలు వాళ్ళ డాడీ వాడు ఇద్దరు స్టార్ట్ చేస్తాడు. రాముడు మంచివాడు లాగా. నార్మల్గా అయితే అంత జోకులు వేసుకొని సెటైర్లు వేస్తూ ఉంటారు. క్యామ్ ముందు పెట్టి మొబైల్ తీసి ఆన్ చేస్తే చాలు ఇంకా స్టార్ట్ చేస్తాడు. మేమేమో ఎప్పుడు అంతే సర్వెంట్స్ లాగా ఇసురుతూ ఉండాలి వాళ్ళకి. నేనేమో కెమెరామన్ని, ఇదిగో అసిస్టెంట్, వీళ్ళిద్దరు ఏమో ఎంజాయ్ చేస్తారు. బైక్ వెళ్ళి చెప్పరా వేదాంశ్ చేశాడు. సూపర్ సూపర్ బేటా. నేను మహి ఇంటికి వెళ్తే చాలు ఇంకా మా చెల్లెలు, నేను, మహి, బుడ్డోడు అందరం కలిసిపోతాం. గోలగా ఉంటుంది ఇంట్లో. మా డాడీ కూడా మాకే సపోర్ట్. మా మమ్మీ చూస్తూ ఉంటారు. ఒక్కసారి వస్తారు, ఎందుకు అట్లా అల్లరి చేస్తారు అని చెప్పి మేము మటుకు ఒక చెవితో విని ఒక చెవితో వదిలేస్తాము. చూడండి వాడికి అది హెడ్కి పెట్టేది తీసుకున్నాను అనమాట. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇప్పుడు పట్టుకొని నుంచుంటున్నాడు, కొంచెం అడుగులు వేస్తున్నాడు. కింద పడితే తలకి దెబ్బ తగులుతుందని వెనక బెల్ట్ లా వస్తుంది. ఇందాక చూస్తే వీడియోలో మీకు కనిపించుంటుంది. సో పడినా కూడా అది సపోర్ట్ ఇస్తుంది హెడ్ కి. వాడు దాన్ని చూసి ఏదో అనుకుని భయపడిపోయాడు. ఇంకా తీసి పక్కన పడేసాం. ఇంకేం చేస్తాం, తేవడం వరకే కానీ వాళ్ళు పెట్టుకోకపోతే మనం ఏం చేయలేం కదా. ఇంకా ఇది పడుకోబెట్టని ట్రై చేస్తున్నాం ఇప్పుడే. కరెక్ట్గా 12 అయితే చాలు కిచెన్ వైపు చూస్తాడు. అండ్ కరెక్ట్గా మార్నింగ్ 9:30 అయితే చాలు పూజ గది వైపు చూస్తాడు. మా మమ్మీ పూజ చేస్తే హారతి తీసుకోవడానికి. అందుకే మేము 12 అయితే చాలు వాడికి లంచ్ పెట్టేస్తాం. ఇంట్రెస్ట్ పోతే అస్సలు తిన్నాడు. తర్వాత నా లిప్ని చూడండి వాడు ఎట్లా కొరికేశాడు. కిస్ చేస్తున్నాడేమో వస్తున్నాడని చెప్పి దగ్గరికి వెళ్ళాను, పట్టుకుని కొరికేశాడు. చూడండి ఎలా నవ్వుతున్నాడు. మళ్ళీ నన్ను కొరికేసి నేనే పెట్టాలి. చూడండి ఎలా కూర్చున్నాడు. రోజు మా మమ్మీ పెడతారు, నేను ఉన్నప్పుడైతే నేనే పెడతాను. ఎవరైనా పెట్టినా కానీ నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వరా మీరు అని చెప్పి గొడవ పెట్టుకుని మరీ పెడతాను. తింటున్నాడు, ఏదో కొంచెం తింటాడు అంతే. మళ్ళీ ఏమో మా డాడీ పక్కన పడుకున్నాడు. వాడిని పడుకోబెడదామని మా డాడీ వెళ్ళి మా డాడీ నిద్రపోయాడు. వాడేమో చూడండి ఎట్లా చేస్తున్నాడో, పడుకోడు అంతా లేపేస్తాడు ఇప్పుడు పైన పడి. ఆ వీడియో షూట్ చేసిన రోజు ఆఫ్టర్నూన్ అయితే అస్సలు పడుకోలేదు. ఈవినింగ్ చాలాసేపు బయట కూర్చున్నాం. అండ్ 6:30 అలా అయితే వాడికి డిన్నర్ స్టార్ట్ చేసేస్తాం. ఎందుకంటే ఈజీగా 1 hour పడుతుంది. అండ్ చైర్ ఏమో మీ కంపెనీ నుండి తీసుకున్నాను. చాలా కంఫర్ట్గా ఉంది. 3 years వరకు యూజ్ చేసుకోవచ్చు. అది ఈజీగా ఫుడ్ అయితే తినేస్తాడు దానిలో కూర్చోబడితే. అండ్ ఇంకేంటంటే మీకేమన్నా దీని లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా పండు అయితే నాకు ఏ ఛాన్స్ ఇవ్వదు, ఎత్తుకొనే తిరుగుతుంది వాడిని. ఎప్పుడు చెప్పాలంటే తను పెద్ద బ్యాక్ సపోర్ట్ అని చెప్పొచ్చు మా మమ్మీ వాళ్ళకి వాళ్ళ విషయంలో. అండ్ ఈరోజు వీడియో అంతే. వీడియో అనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.